కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహబూబ్ బాషా, కడప పార్లమెంటరీ టీడీపీ యువత ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి బురద జల్లే రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. డిఎస్సి నియామకాల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. దురుద్దేశంతో మంత్రి లోకేష్ పై కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. అదొక కిరాయి పార్టీ, అదొక కసాయి పార్టీ, అదొక అంతకుల పార్టీ. ఈ వైకాపా పార్టీకి పొద్దుగా ప్రజల్లోకి ఏ విధంగా పోవాలో తెలియక డిఎస్సిని అక్రమాలు జరిగినాయని చెప్పేసి మా లోకేష్ గారి మీద, మా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం మాత్రమే పెట్టుకున్నారు. సరే, వాళ్ళు ఏదో ప్రజల్లోకి వచ్చినారు, రిలే నిరాహార దీక్షలు చేసినారు. ఎక్కడ మా పార్టీకి సంబంధించి అడ్డుదించడం కానీ, చేయొద్దని నిరసనలకు ఆపడం కానీ ఏం చేయలే. వాళ్ళ మాదిరి చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రిలే నిరాహార దీక్ష తర్వాత ర్యాలీలకు అయితే పర్మిషన్ ఇయ్యలే. అది ఒకే అయితే రిలే నిరాహార దీక్షలో కూడా జెన్జీ అని ఒక పేరు పెట్టుకున్నారు. మళ్ళా యువకులు ఒక్కరు కూడా లేరు దాంట్లో. మళ్ళా మైనర్ బాలికలు, మైనర్ బాలులను కూడా వెల్కమ్ చెప్పి దాన్ని ప్రెజర్ పెట్టి దాంట్లో ఉండే విద్యా వ్యవస్థల్లో ఉండేటువంటి పెద్దగా ఆ సంబంధించిన ప్రిన్సిపల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కరెస్పాండెంట్స్ కావచ్చు, ప్రెజర్ పెట్టి మీరు తీసుకువెళ్ళినారు. మీ ప్రజాబలం ఎంత మట్టుకుందో, మీరు ఎంత దిగజారిపోయినారో ఆ విషయం అంతా సహోదరుడు భాష చెప్పారు. అది పక్కన పెడితే ఇదంతా జరిగిన తర్వాత బీటెక్ రవి గారు దానికి సంబంధించి విద్యా వ్యవస్థల కాడికి వెళ్ళడం, అది దాన్ని మందలించి ఇలా మంచిది కాదని చెప్పడం, దాని తర్వాత మళ్ళా ఈ నాయకులంతా మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టినారు. అందుకే అంటారు మినిమం డిగ్రీ అయినా పాస్ అయినారని ఆయన రాజకీయాల్లో. ఆ డిగ్రీ అయినా పాస్ కాకుండా అవగాహన లేని మాటలు మాట్లాడారు. నవీన్ అతను నాకు తెలిసి SCERT దాంట్లో ఒక ఎంప్లాయ్. అతను స్టేట్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే, మేము కూడా చెప్తా ఉన్నాము. కానీ తన తండ్రికి ఆరోగ్య స్థితి బాగలేక తన వ్యక్తిగత కారణాలతోటి అతను కౌన్సిలింగ్కు అటెండ్ కాలేకపోయినాడు. రాష్ట్రంలో కాదు, దేశంలో నీట్లో నెంబర్ 1 వచ్చినా కూడా కౌన్సిలింగ్ అటెండ్ కాకపోతే ఆడ సీట్ ఇచ్చేది ఉండదు, ఇక్కడ ఉద్యోగం ఇచ్చేది ఉండదు. అది రూల్స్ ఉన్నాయి. అదే హైకోర్టుకు పోయి అతను నవీన్ అనే అతను 30 సార్లు నేను మా తండ్రి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక 30 మార్లు కాల్ చేస్తే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను లిఫ్ట్ చేయలేదని చెప్పినాడయ్యా. అది మీరు తెలుసుకోండి. అంటే మీరు అటెండ్ కాకోకుండా కౌన్సిలింగ్కు మళ్ళీ మేము కోర్టుకు పోతాము, మాకు అది ఇవ్వలేదంటే కొన్ని సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది తెలుసుకోండి ఫస్ట్. అది తెలుసుకోకోకుండా మోసము, అది ఒక కపటము, ఇది ఒక అన్యాయం జరిగింది అనేది మాట్లాడకూడదు. బురద జల్లే కార్యక్రమం చేయకూడదు. ఆయన యొక్క మీటింగ్ కు మేము ఒక కళ్యాణ మండపం బుక్ చేసుకుని 50,000 రూపాయలు కూడా డబ్బులు కట్టడం. వైసీపీ సంబంధించిన లీడర్ యొక్క కళ్యాణ మండపంలో మేము మీటింగ్ పెట్టుకుంటే ఆయన వచ్చి మాకు పార్టీ నుంచి చాలా ప్రెజర్ ఉందిన్నా క్షమించండి అని చెప్పి ఒక రకమైన లీడర్ల దగ్గరికి, మా వెంకటరామరెడ్డి అన్న దగ్గరికి అయితేనేమి, మదన్న దగ్గరికి అయితేమి, భాస్కర్ రెడ్డి దగ్గరికి అయితేనేమి, మా దగ్గరికి అయితేమి, ఎంతమంది దగ్గర తిరిగి బీటెక్ రవీణతో ఎట్లా ఒకటి చెప్పి ఈ యొక్క కళ్యాణ మండపం నేను ఇవ్వలేను, నాకు ఎంతో ఒత్తిడి ఉంది అంటే అప్పుడప్పుడు పాపం అతనికి ఎందుకు అంత ఇబ్బంది కలిగించాలా, మనం ఎక్కడో ఒక చోట పెట్టుకుందామని టెంట్లు వేసి పాపనపల్లె లేబుట్లో కూడా మేము ఆ యొక్క ప్రోగ్రామ్ ని పెట్టాం. ఎందుకు చెప్తామంటే మీ దౌర్జన్యాలు అప్పటితోనే అనుకున్నాం, కానీ ఇప్పుడు కాలేజ్ యజమానుల వరకు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క భయం ఉండాలా, ఎందుకంటే తప్పు చేసినోడు ఖచ్చితంగా శిక్షించబడాలి. కాబట్టి ఆ యొక్క తప్పు చేసినోడికి కంప్లైంట్ ఇచ్చి ఆ యొక్క ప్రాసెస్ లో వాళ్ళను చేయమని చెప్పినాం. అంతేగాని మీరు బెదిరించి మీకేందో పెద్ద కౌరవ సైన్యం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు. 2 రోజులు ఉండండి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. మీ కౌరవ సైన్యం మట్టి కలిగి పాండవ రాజ్యం వచ్చే విధంగా పులివెందులో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త పనిచేసి బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పులివెందులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం.